అందరికీ నమస్కారం. ఈరోజు పొడరాళ్ల గ్రామంలో వెంకటరాముడు అనేటువంటి రైతు పొలంలో ఉక్రాయ సముద్రం మండలానికి చెందినటువంటి అనంతపురం జిల్లాలో మనకి ఏపీఎంఐపి తరఫున ఈరోజు మనము ఈ యొక్క మెయింటెనెన్స్ కార్యక్రమాన్ని, అదేవిధంగా యాసిడ్ ట్రీట్మెంట్ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏఎస్ఎస్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ప్రోగ్రామ్ను మనం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మనకి ఈ యొక్క మెయింటెనెన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ బోర్లో వాటర్ వస్తుంది. ఈ వాటర్ని ఇక్కడ ఫస్ట్ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ద్వారా ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఇందులోపల శుద్ధ గాని ఇసుక గాని, అంటే బరువైనటువంటి ఇసుక, బరువైనటువంటి శుద్ధ గనక ఉంటే అది ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. తేలికైనటువంటి ఇసుక గాని, తేలికైనటువంటి శుద్ధ గాని ఎక్కడ ఫిల్టర్ అవుతుంది? ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. కాబట్టి బరువైనవన్నీ కూడా ఈ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి కింద ఆ ట్యాప్ కనుక ఓపెన్ చేస్తే అందులో ఉండేటువంటి ఇసుక కానీ, శుద్ధ కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది మనం మేజర్గా 300 అడుగుల కంటే ఎక్కువ లోతులో ఉండేటువంటి బోర్వెల్స్ అందరికి కూడా ఖచ్చితంగా ఈ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ పెట్టుకోవాలి. గతంలో ఇది ఐరన్ ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి తుప్పు పట్టేటువంటి పరిస్థితులు లేవు. నెక్స్ట్ ఎయిర్ రిలీజ్ వాల్వ్ ఉంది. ఎయిర్ రిలీజ్ వాల్వ్ అనేది మనకు గాలి బయటికి పోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బయట ఉండే గాలిని కూడా లోపలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. బయట ఉండే గాలి లోపలికి ఎప్పుడు పోతుంది? మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు గాలిని లాక్కుంటుంది, పంపు లాక్కుంటుంది. అప్పుడు కూడా ఇది ఈ యొక్క ఎయిర్ రిలీజ్ వాల్వ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెంచురీ దేనికి ఉపయోగపడుతుంది? యాసిడ్ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. తర్వాత ఫర్టిలైజర్, మీరంతా ఇప్పుడు ఇక్కడ బెండి వేశారు కాబట్టి ఈ బెండకు కూడా ఫర్టిలైజర్ కానీ, యాసిడ్ కానీ పంపించడానికి ఈ యొక్క వెంచురీ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెంచురీ 2 ఇంచ్ వెంచురీ. ఈ యొక్క 2 ఇంచ్ వెంచురీ గంటకు 800 లీటర్ల ద్రావణాన్ని సక్కింగ్ చేస్తుంది. కాబట్టి ఈ వెంచురీ అనేది పెద్ద రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ వెంచురీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. చిన్న రైతులు ఈ యొక్క 1 ఇంచ్ వెంచురీని పెట్టుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రెజర్ గేజ్ ఉంది. ఈ ప్రెజర్ గేజ్ లో రైతులు 1.5 kg ప్రెజర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనకు ప్రెజర్ గేజ్ ప్రతిసారి ఈ బాబ్కాబ్ని ఇది ఓపెన్ గా పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇందులో ఉండేటువంటి ఒక స్ప్రింగ్ ఉంటుంది, ఆ స్ప్రింగ్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు ఈ యొక్క బాబ్కాబ్ను ఆఫ్ లో పెట్టండి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆన్ లో పెట్టి ప్రెజర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇది ఎప్పుడు కనుక ఆన్ లో కనుక పెట్టారంటే ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రెజర్ చూసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఇది ఆన్ చేసుకొని ఎంత ఉందో చూడండి. ప్రెజర్ ఎంత మెయింటైన్ చేయాలి? మనము 1.5 kg ప్రెజర్ మెయింటైన్ చేస్తే లాస్ట్ డ్రిప్పర్ వరకు కూడా నీళ్లు పోయేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ టోటల్ వాల్ దేనికి ఉపయోగపడుతుంది? టోటల్ వాల్ మనకు ఫర్టిలైజర్ కానీ, యాసిడ్ కానీ పంపించినప్పుడు ప్రెజర్ రావాలి. కాబట్టి ఆ ప్రెజర్ ని క్రియేట్ చేయడానికి ఈ టోటల్ వాల్ కొద్దిగా టైట్ చేసినప్పుడు ఈ 1.5 kg ప్రెజర్ కాస్త 2 కిలోలు 2.5 kg ప్రెజర్కి వెళ్తుంది. అప్పుడు ఈ యొక్క వెంచురీ అనేది సక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ వాల్వ్ అనేది వెంచురీ ఆపరేషన్ కోసము, ఫర్టిగేషన్ ఆపరేషన్ కోసం ఈ టోటల్ వాల్వ్ అనేది ఉపయోగపడుతుంది. అది కాకుండా ఈ బైపాస్ ద్వారా కొంత వాటర్ ని మనం పక్కకు పెట్టుకునేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క టోటల్ వాల్వ్ ఫుల్ గా టైట్ చేసినప్పుడు ఫుల్ గా క్లోజ్ అయిపోతుంది. ఇటు సైడ్ వాటర్ పోదు. కాబట్టి అప్పుడు కూడా మనకు పక్క ఏదైనా వరి మడి కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు కూడా ఈ టోటల్ వాల్వ్ క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకు స్క్రీన్ ఫిల్టర్ వస్తుంది.